వామపక్షాలు కొత్త మిత్రుణ్ణి వెతుక్కుంటున్నాయా? కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు లెఫ్ట్ పార్టీలు రెడీ అయ్యాయా? గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి డీలా పడ్డ ఎర్రజెండా నేతల వ్యూహం ఏంటి? ప్రజా సమస్యలపై కొత్త పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పడం దేనికి సంకేతం? కడప ఉప ఎన్నికల ఫలితం తర్వాత వామపక్షాలకు భవిష్యత్ చిత్రం బోధపడిందా? వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్రంలో పోరాటాల చరిత్ర వామపక్షాల సొంతం. ప్రజా సమస్యలపై గళమెత్తి సామాన్యుడి గొంతికయ్యాయనే పేరు ఉంది. ఇలాంటి పార్టీలు మరో రాజకీయ పార్టీకి మద్దతిస్తే వారికి మనోధైర్యం వస్తుంది. ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే సత్తా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఎప్పుడూ విపక్షాల వెంటే నడుస్తున్నాయి. 2009 ఎన్నికల్లో చిరంజీవి పెట్టిన పీఆర్పీ వచ్చినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతోనే కలిసి పోటీ చేశాయి. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో పునరాలోచనలో పడ్డాయి వామపక్షాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కొన్నాళ్లకే వచ్చిన కడప ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇదే విషయం కమ్యూనిస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూసేలా చేసింది. ఇది ఒక సంకుల సమరంగా రాబోయే కాలంలో జరిగే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందనే విషయం కూడా మేము పాలిట్ బ్యూరోకి చెప్తాము. ఎన్ని దశల్లో వాళ్ళని రాహదీక్ష చేసినా మంచిదే. అందుకని చంద్రబాబుకి కానీ, జగన్ కానీ, లేకపోతే వీరందరికి కూడా మేము పూర్తి సంఘీభావాన్ని ఇంతకుముందే తెలియజేస్తాం, ఇప్పుడు కూడా తెలియజేస్తాం. కాంగ్రెస్ వారు ఈరోజు మార్కెట్ శక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాటికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా చేస్తున్నదాన్ని అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకని వారు ఎవరి మీద ఉద్యమం చేసినా వారికి మేము సంఘీభావాన్ని తెలియజేస్తాం. 2004 ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీ చేశాయి లెఫ్ట్ పార్టీలు. సిపిఎం, సిపిఐ చెరో 14 సీట్లలో మొత్తం 28 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. సిపిఐ 4 సీట్లు, సిపిఎం 1 సీటు గెలుచుకుంది. ఎలక్షన్లలో టీడీపీ తమకు నష్టం కలిగించిందన్న అభిప్రాయంతో ఉన్న లెఫ్ట్ పార్టీలు అదను కోసం ఎదురు చూస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, కడప ఉప ఎన్నికల విషయంలోనూ వామపక్షాలు టీడీపీకి సహకరించలేదు. ప్రస్తుతం కొత్త శక్తిగా ముందుకొస్తున్న జగన్ తో కలిస్తే తప్పేంటన్న ఆలోచనలో ఉన్నాయి ఈ రెండు పార్టీలు. దీనికి తగ్గట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వామపక్షాలకు ఆహ్వానం అందుతోంది. ప్రజల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా ప్రజల మొగ్గు అనేటటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది. కాబట్టి తప్పనిసరిగా వామపక్షాలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాయని, భవిష్యత్తులో మేము వారు కలిసి పనిచేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని ఆశిస్తున్నాం. అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు కలిసొస్తే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే కేవలం ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరు చేద్దాం అని చెబుతున్న ఆ పార్టీ భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని కూడా ఊహిస్తోంది. లెఫ్ట్ పార్టీలు తమ వైపు వస్తే నైతిక ధైర్యం వస్తుందనేది జగన్ వ్యూహం. ruchilu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchilu.com.